వైసీపీ నేత ప్రభాకర్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మాకు చదువురదు అనుకుంటున్నావా? మేము విశ్లేషణ చేయలేమనుకుంటున్నావా? ఏ పాలకుడు మా పక్షాన ఉన్నాడో మేము గ్రహించలేమనుకుంటున్నావా? ఎందుకు మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసి ఉచ్చబోసారు? మీ కొడుకంతా వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి అన్ని తడుపుకుంటున్నారు కదా. ఇప్పుడు నిన్న కదా మీరు మళ్ళా ఒక మర్డర్ చేయాలని చూసింది. కణితికి తగిలింటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవాడు కాదు కదా. మీరు ఏ విధంగా ప్లాన్ చేశారు? వస్తుంది ఇన్వెస్టిగేషన్, కాచుకోండి. దీని వెనకాల చంద్రబాబు నాయుడు లేడా? దాని వెనకాల ఉన్నటువంటి అతను నిలబెడుతున్నటువంటి ఎమ్మెల్యేలు లేరా? ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక్కడ. అరే నీ డ్రామాలు అర్థం కాదా జనాలకి? నీ కూటమి ముక్కలై బద్దలై ఓట్ ట్రాన్స్ఫర్ గాక పక్కన తెచ్చుకున్న నటుడు స్టేజీల మీద నటిస్తూ ఉంటే క్రాప్ ఇలా ఎగరేసి నీ పక్కనే ఉండి నటిస్తూ ఉంటే నువ్వు చూస్తూ లేవా? డూ యూ థింక్ దట్ కాపు సోదరులేమైనా నీ వైపు ఉన్నారని భావిస్తున్నావా? కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ఇంటి నిలబడాడో తెలియట్లేదా? నాకు కాపులకి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే అని చెప్తున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ మీ కూటమిలో భాగస్థుడు కాదా? మీ కూటమిలో నీకు బీజేపీ వాళ్ళకి బ్రోకర్ కాదా అతను? ఏం రామోజీరావు, మీ బ్రోకర్ పాత్ర ఏంటి? మీ బ్రోకర్ ఇచ్చిన 21 సీట్లలో ఎస్సీలు 29 స్థానాలుంటే, ఈ రాష్ట్ర అసెంబ్లీలో 4 స్థానాలు ఎంపీలుంటే పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఇచ్చాడో చూడండి. ఎక్సెప్ట్ రాజోల్ అండ్ గన్నవరం. వాట్ హ్యాపెన్ టు అదర్ ఎస్సీస్? వాట్ హ్యాపెన్ టు అదర్ ఎస్టీస్? వాట్ హ్యాపెన్ టు ఎంపీ క్యాండిడేట్స్? ఎక్కడయా మీరు మాట్లాడేది? ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడాలంటే మీకు నిజంగా పాజిటివ్ యాంగిల్ ఉందా సమాజం పట్ల? జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సామాజిక న్యాయ సూత్రాన్ని పదవులు ఇచ్చే దగ్గర, కుర్చీలు ఇచ్చే దగ్గర ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను కూర్చోబెట్టలేదా? అక్కడ కుర్చీలు లేవని, ఆఫీసులు లేవని మీరు రాయలేదా? మేము చూడలేదా? ఈ భారతదేశంలో దాదాపు 76 సంవత్సరాలుగా లేకపోతే 52 నుంచి వచ్చిన ఎన్నికల సమయంలో ఎవడు ఎంత మా వర్గాలకి గౌరవం ఇచ్చాడో మాకు తెలీదా? మమ్మల్ని గౌరవించిన వాళ్ళని, మాకు ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళని జీవితాంతం రుణపడి ఉంటామన్న ఆలోచన కూడా మా దగ్గర ఉంది, కానీ మీ దగ్గర ఉందా? అరే మా బడుల్లో, మా గ్రామాల్లో మా పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెడితే తట్టుకోలేక ప్రతి ఒక్కడు బట్టలు తడుపుకొని వెంకయ్య నాయుడు దగ్గర నుంచి రామోజీరావు, చంద్రబాబు నాయుడు, మిగతా వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇంగ్లీష్ మీడియం పెడితే మా ఇంటికి కూలి పనికి ఎవడొస్తాడు, మా అంట్లు కడటానికి ఎవడొస్తాడు, మా పొలాల్లో పని ఎవడు చేస్తాడు, మేము వదిలేసిపోయినట్టు మా అమ్మ నాన్న ముడ్డెవడగలుగుతాడు మేము అమెరికాలో ఉంటే అని మీరు దుఃఖపడిన ఘటన మాకు గుర్తులేదా? What bloody nonsense you people are trying to inject to this society. ఏమనుకుంటున్నారు? మీకు సమాజంలో అనేకమైన అంశాలు తెలియవు. మీరు ఒక వర్గం తరపున మీ పత్రికను నడుపుకుంటూ, ఒక వర్గానికి మీ పార్టీలు నడిపిస్తూ సమాజాన్ని మొత్తాన్ని నీరుగార్చినటువంటి విధానం ఈరోజు మీరు వదిలేసినటువంటి మిగిలిన సమాజాన్ని అప్లిఫ్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సోషల్ జస్టిస్ ఎక్కడండి? 2,70,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలిందని ఏడుస్తూ కుంటుతూ రోడ్లెంబట చూడటం కోసం మాకు సహాయం చేస్తున్న ఈ బిడ్డని చంపేయాలని చూస్తున్నారని వాళ్ళు కదా బస్సు వెనకాల పరిగెత్తుతూ ఉంది. ఈరోజు పేద వర్గాలుగా ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు కదా జగన్ని ఆదరిస్తూ ఉన్నది. 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఎవరికేం చేసావు చెప్పు ఒకసారి. చక్రం తిప్పానన్నావు పార్లమెంట్లో, లేకపోతే జాతీయ విధానంలో. నువ్వేం చక్రం తిప్పావు? తిరిగింది ఫ్యాను, చక్రం కాదు. నువ్వు అనుకుంటున్నావేమో ఏ రోజు కూడా దళితులని నువ్వు ఇంకా లోతుకెళ్తున్నావు. నేను బాలయోగిని స్పీకర్ చేశానంటున్నావు. బాలయోగి పార్లమెంట్కి చేరే ముందు ఎర్రమనాయుడికి నువ్వు అర్జెంటుగా బాలయోగి కన్నా ముందెళ్ళు, బాలయోగికి స్పీడ్ బ్రేకర్ యొక్క సిగ్నల్ దగ్గర ఆగిపోతుంది, ఈ లోపల నువ్వు వెళ్ళు, నువ్వు స్పీకర్ అవుతావు అని చెప్పలేదా? బాలయోగి మీద నీకు ప్రేమలు చేసావా?
ప్రెసిడెంట్ చేశానని చెప్తున్నావు నారాయణని నువ్వు ప్రెసిడెంట్ చేయటం ఏంటయా? ఈజ్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ అంబాసిడర్స్. ఇట్స్ ఎ గ్రేట్ అంబేద్కరైట్. అనివార్య పరిస్థితుల్లో వస్తారు. వేర్ ఇస్ యువర్ రోల్? ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రికి నేనే చెప్పానని నువ్వు చెప్పుకుంటే మేము నమ్మాలా? క్షిపణులు తయారు చేసినటువంటి అబ్దుల్ కలాం, ఆయనకి నేనే ఇప్పించానని చెప్తావు. అబ్దుల్ కలాంతో పనిచేసినటువంటి ఒక జూనియర్ మోస్ట్ ఇంజనీర్గా ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. అబ్దుల్ కలాం నాలెడ్జ్ ఎక్కడ? అసలు అబ్దుల్ కలాం తప్ప ఇంకొకటి ఎవడైనా భారతదేశంలో అంత సైంటిస్ట్ ఉన్నాడా స్పేస్ మెటీరియల్లో? అగ్ని కానీ త్రిశూల్ కానీ ఇలాంటి స్కట్స్లు కనిపెట్టింది ఆయన కాదా? మీరు కనిపెట్టారా? ప్రధానమంత్రికి సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజర్గా వెళితే ఆయన్ని నేనే సెలెక్ట్ చేశాను. ఇంకా నయం, ఆయనకి ఇంజనీరింగ్ సీట్ నేనే ఇప్పించాను అలా, ఆయనకి ఫీజు నేనే కట్టాను అలా. అరే, ఇంత దౌర్భాగ్యం మీ దగ్గర ఏడుస్తూ ఉంటే దాన్ని ఎప్పుడు చూయించకుండా ఈనాడు పత్రికలో నువ్వు రాస్తున్నటువంటి ఈ చెత్త రాత, దీన్ని ఎవడైనా చదువుతాడు అనుకుంటారా? దళితుల రక్తం అంట జగన్మోహన్ రెడ్డి గారి చేతులకు అంటుకుందట. స్నానం చేయండి, నువ్వు, రామోజీరావు, చంద్రబాబు నాయుడు మీరందరూ కలిసి ఒకసారి స్నానం చేయండి. స్నానం చేస్తే మీ శరీరం నుంచి దళితుల రక్తం పొరలుగా దిగి కిందకు వస్తుంది. మీరు హంతకులు ఇక్కడ దళితులను, నాట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి దళితుల్ని డిప్యూటీ సీఎంలుగా క్యాబినెట్లో మాలలు మాదిగలు ఐక్యంగా ఉండాలంటే నువ్వు చీలుస్తున్నా. ఇప్పటికీ నీ విధానం చీలికే కదా. నువ్వు ఎన్ని కుట్రలు పన్నా జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఐక్యతంగా ఉండాలని చెప్తున్నాడు. మీరు